హాయ్ గైస్, చూడండి హెడ్ఫోన్స్ పెట్టుకొని వినండి, మీకు వాయిస్ అనేది క్లారిటీ ఉంటుంది ఎక్స్పీరియన్స్ కోసం. చూడండి, మనం ఈరోజు వచ్చేసి మనం నాంపల్లి గుట్టకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకు వెమ్లవాడ నుంచి దగ్గరనే ఉంటుంది. చూడండి, ఇది మన నాంపల్లి గుట్ట ఎంట్రన్స్. మనకి ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అలాగనే మనం కొండ మీదకి ఎక్కిన తర్వాత అక్కడ పెద్ద నాంబా ఉంటుంది, దాని మీద శ్రీకృష్ణుడు ఉంటాడు నిల్చొని. ఇది మనకు ఎంట్రన్స్లో వాళ్ళు మనకు టికెట్ తీసుకుంటున్నారు. చూడండి, మనకు వెహికల్కి వచ్చేసి 4 వీల్కి 30 రూపీస్ తీసుకున్నారు. ఇది మనకు చూస్తున్నారు, మనకు గుట్ట మీద నాగంబాబు మీద శ్రీకృష్ణుడు ఉన్నాం. అక్కడ చూడండి, మనకు ప్రైస్ చూపెడుతున్నారు, అంటే ఏ వెహికల్స్కి ఎంత అని. మనం ముంగడికి వెళ్తున్నాం కొండ మీదకి. ఆల్మోస్ట్ మనం కొండ మీదకి వచ్చేసాం. చూడండి, మనకి కొండ మీదకి స్టార్టింగ్లోనే మనకు టెంపుల్కి వెళ్ళక ముందే మనకి ఇది పాము ఉంటుంది. మనకి ఇక్కడ చూడండి, మనకి ఇది మీకు లోపలికి ఒకసారి మీదకి చూపెడతా. మనం ఇప్పుడు టెంపుల్ మీదకి వెళ్తున్నాం. ఇది మనం అక్కడ నాంబాం నుంచి స్ట్రేట్గా వచ్చేసి మనకి టెంపుల్ కనబడుతుంది. బట్ టైం లేకుండా మనం టెంపుల్కి అయితే వెళ్ళలేము, కాబట్టి టైం సెట్ కాలేదు. మనం రివర్స్లో మనకి ఇటు వెళ్తున్నాం డైరెక్ట్ నాంబాం దగ్గరికి. మనకు ఆ టెంపుల్ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి ఉంటాడు. ఇది మన టెంపుల్కి నుంచి రిటర్న్లో రాగా అలాగే మీదకి ఎక్కగా మనకి ఇక్కడ పాము ఉంటుంది రైట్ సైడ్లో. చూడండి, మనకి ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ అలాగనే ఉన్నాయి మొత్తం. మనం ఒక సైడ్కి పార్కింగ్ చేసుకెళ్దాం ముంగడికి వెహికల్ని. ఆల్రెడీ వచ్చేసాం మనం. చూడండి, మీకు ఇందాక చూపెట్టిన దారిది టెంపుల్ మీదకి. మనకి ఇది స్టార్టింగ్లో ఉంటుంది. మనకి ఇక్కడ ఫొటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ముంగడికి వెళ్దాం రండి. మనకి ఇక్కడ స్టార్టింగ్లో కూడా లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నది విగ్రహం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇది మనకి ఎంట్రన్స్ దారి. ముంగడికి వెళ్ళాలా. ముంగడికి వెళ్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఎంట్రీకి ఈచ్కి 5 రూపీస్ తీసుకుంటున్నారు ఎంట్రీకి. మనకు లోపల వచ్చేసి నాగదేవత ఉంటుంది. మనం లోపలికి వెళ్దాం రండి. మనకి మొత్తం లోపల అంటే పాము లోపలికించి మనం వెళ్తాం. లోపల వచ్చేసి మనకు నాగదేవత అలాగనే లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. చూడండి, వీళ్ళందరూ అసలు చూస్తే నిజమైన మనుషులాగా ఉన్నారు, కానీ వచ్చేసి విగ్రహాలు. చూడండి, వాళ్ళు ఎంత అంటే బ్యూటిఫుల్గా ఆర్కిటెక్ట్ చేశారో. రియల్గా మనం దూరంగా చూస్తే ఎవరన్నా మనిషి కూర్చొని ఉన్నాడు అనుకుంటారు. ఇది మనకి అంతా మొత్తం లోపల పాము లోపలికించి మనం వెళ్తున్నాము. ఈ దారి వచ్చేసి చూడండి, ఈడ కూడా ఉన్నారు. మనం ఇంకా ముంగడికి వెళ్దాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనకి మొత్తం ఈ నాంపాం అంటే లోపల వచ్చేసి మనకి ఏముంటుంది అంటే ఇది హిరణ్యకశిపుడు అలాగనే ప్రహ్లాదుడు అని ఉంటాడు. హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఎప్పుడు విష్ణుమూర్తిని పూజిస్తాడు. ఇదే మనకు హిరణ్యకశిపుడు. ఇక్కడ సైడ్ మొక్కుతున్న వాళ్ళు మన ప్రహ్లాదుడు. మనకి ఏంటంటే హిరణ్యకశిపుడు రాక్షసుడు. మనకి ఇక్కడ వచ్చేసి హిరణ్యకశిపుడికి నచ్చదన్నమాట వాళ్ళ కొడుకు విష్ణుమూర్తికి పూజించడం. అలాగనే తను ఏం చేస్తాడు, హిరణ్యకశిపుడు చిత్రహింసలు పెడతాడు వాళ్ళ కొడుకుని, అంటే విష్ణుమూర్తిని ప్రార్థించొద్దని. ఆ రకరకాల హింస పెట్టే పద్ధతి మనకి పాము లోపల మొత్తం చూసుకోవచ్చు. ముంగట కనబడుతుంది కదా, ఇది కత్తి పట్టుకొని మన హిరణ్యకశిపుడు విగ్రహం మనకి చూసుకోవచ్చు. ఇక్కడ ప్రహ్లాదుడు అలాగనే వాళ్ళ తల్లి తనను ఓదార్స్తుంది. చూడండి, విగ్రహం ఎంత బాగా చేశారు. మనం ఇంకా ముంగటికి వెళ్దాం రండి, మీకు చూపెడతా. చూడండి, అటు సైడ్ మనకు వచ్చేసి వాళ్ళ బటువులు అలాగే హిరణ్యకశిపుడు, అక్కడ సైడ్ ప్రహ్లాదుడు. మొత్తం మనకి ఇక్కడ వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా చేశారు చూస్తే అసలు నిజంగా మనిషి అనుకుంటాం మనము. ఇక్కడ వచ్చేసి హిరణ్యకశిపుడిది ఇది విగ్రహం. మనకి ఇక్కడ వచ్చేసి ప్రహ్లాదుడు. చూడండి, ఇక్కడ మనకు హిరణ్యకశిపుడిని చంపేందుకు చేస్తున్న భటుడు తలకాయతోటి. చూడండి, ఇక్కడ హిరణ్యకశిపుడు అలాగనే భటుడు. మనం ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మనకు వత్తులు ఉన్నాయి. ఈ దీపాలన్నీ మనకు నాగదేవత దగ్గర వెలిగిస్తారు. ఈ దీపాలు వచ్చేసి వత్తులవి మనకి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మెయిన్ మన పాము లోపల వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని పేగుల్ని సంహరించే దర్శనం ఇది. అలాగే ఇక్కడ నాగదేవత కూడా ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ మన యూట్యూబ్ వాళ్ళకే, వేరే వాళ్ళకైతే లేదు. స్పెషల్గా మనకు అలో ఇచ్చారు. థ్యాంక్ యూ గైస్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.